ఎంతకైనా వెనుకాడడం లేదు. ఫలితాల తర్వాత నాయకుల జాతకాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ బెట్టింగ్ రాయుల జీవితాలు మాత్రం తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ పార్టీ వైపు బెట్టింగ్ ఎక్కువగా జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. గతంలో ఎప్పుడూ లేనంతగా కడప జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ముఖ్యంగా ప్రతిసారి ఎక్కువగా గొడవలు జరిగే జమ్మలమడుగులో చెదురుమదురు సంఘటనలు మినహా పెద్దగా ఘర్షణలేవీ జరగలేదు. ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లినప్పటి నుంచి జమ్మలమడుగు అనేది వైసీపీ టీడీపీకి మరింత హాట్ సీట్ గా మారింది. రాజకీయాలను తమ కనుసైగలతో శాసించిన నేతలు ఒక్కటైతే పోటీ ఏముంటుంది, వార్ వన్ సైడ్ అవుతుందనుకున్నారు. అంతా కుదరకపోతే తమ బలాన్ని ఉపయోగించవచ్చనుకున్నారు. కానీ ఎన్నికల రోజు అంత సీన్ కనిపించలేదు. జమ్మలమడుగులో ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనడానికి ఈసారి ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలుస్తాయంటున్నారు. ఫైట్ మాత్రం చాలా టఫ్ గానే కనిపిస్తుంది. నాయకుల్లో ధీమా మాత్రం తగ్గడం లేదు. దీంతో ఎవరు గెలుస్తారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెట్టింగ్ రాయులకు ఇది మంచి అవకాశంగా మారింది. కొంతమంది గెలుపు అవకాశాలను బట్టి బెట్టింగ్లు పెడుతుంటే మొదటి నుంచి జమ్మలమడుగులో టీడీపీనే గెలుస్తుందని భావిస్తూ వచ్చారు. వార్ వన్ సైడ్ అనుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కూడా ఊహించిన రీతిలో టఫ్ ఫైట్ ఇచ్చింది. దీంతో గెలుపుపైన బెట్టింగ్ కాసేవారు కొందరైతే మెజార్టీపై మరికొందరు బెట్టింగ్లు పెడుతున్నారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఒక్కటయ్యారు కాబట్టి టీడీపీనే గెలుస్తుందని చాలా మంది అంచనా వేశారు. అలాంటప్పుడు బెట్టింగ్లు జరిగినా 1కి 3 లెక్కన జరిగేవి. కానీ ఎక్కడ చూసినా 1కి 1 లెక్కనే పందేలు కాస్తున్నారు. అంటే పోటీ రసవత్తరంగా ఉందని అర్థమవుతుంది. 1,00,000 నుంచి 15 లక్షల వరకు ఈ బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ నుంచే బెట్టింగ్లు పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారంట. రామసుబ్బారెడ్డి 15,000 మెజార్టీతో గెలుస్తారని ఒకరిద్దరు లక్షల్లోనే బెట్టింగ్ పెట్టినట్లు సమాచారం. కాకపోతే ఎవరు గెలిచినా 4 నుంచి 5,000 మెజార్టీతోనే గెలుస్తారని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. రెండు పార్టీల మధ్య తేడా తక్కువగా ఉండడంతో బెట్టింగ్ రాయుల సంఖ్య బాగా పెరిగినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల అనుచరులే కాకుండా స్నేహితులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు కూడా ఈసారి ఎక్కువగా బెట్టింగ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క జమ్మలమడుగు నియోజకవర్గంలోనే 20 కోట్ల వరకు బెట్టింగ్లు